హీరో హోండా ప్యాషన్ 2007 మోడల్ అండి. రిమ్స్ అనేవి వచ్చేసాయి అన్నమాట. అది కూడా హీరో కంపెనీ. పెయింట్ వర్క్ అయిపోయింది, డ్రమ్ ఫిట్టింగ్ అయిపోయింది, మనకు బాడీ పెయింట్ అంతా అయిపోయింది అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే షాక్ అబ్జర్వర్లు కూడా పెయింట్ వర్క్ అయిపోయి రెడీ అయిపోయినాయి. ఇంకోటి ఇక్కడ చూస్తే మీకు ఇంజన్ కూడా రెడీ అయిపోయింది. ఇంజన్ కంప్లీట్గా వర్క్ అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే మీకు హీరో కంపెనీ ఒరిజినల్ స్పాట్సే మొత్తం కంప్లీట్ తీసుకొచ్చాను. హ్యాండిల్ బారు మరియు బంపరు, షాక్ అబ్జర్వర్లు, చైన్స్ ప్యాకెట్ కూడా ఒరిజినల్ కొడతాయి అన్నమాట. ఏ పార్ట్స్ కూడా మీకు వేరే కంపెనీ అయితే వాడము, హీరో కంపెనీ వాడతాము. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. 2007 మోడల్ అయితే బైక్ అయితే మనకు తీసిన వీడియో అయితే మీరు చూసే ఉంటారు. ఇది పార్ట్ 2 అన్నమాట. అయితే స్పేర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. పెయింట్ వర్క్ చేసిన సామాన్లు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంజన్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది. ఈ బైక్కి అన్నీ అసెంబుల్ చేయాలన్నమాట. ఈ వీడియో చూసే ముందు మాత్రం వీడియోని లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మీరు బెల్లని పక్కనున్న బెల్లని 2 సార్లు నొక్కితే మీకు నోటిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి నేను పార్ట్గా దీన్ని చూపిస్తున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కంపల్సరీగా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పెయింట్ వర్క్ అయితే రెడీ అయి ఉంది. కాకపోతే ఇది సింగం అనేది దీనికి బాడీకి ఫిట్ చేసిన తర్వాత మనకు వీల్స్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి మనం ఫిట్ చేసుకుంటా పోతాను నేను. టైరు మరి షాక్ అబ్జర్వర్స్, చైన్స్ ప్యాకెట్, ఇంగీస్ ఫిట్ చేసేసాను. దాని తర్వాత మనకు పుట్రస్ట్లు కూడా ఫిట్ చేసేసాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా పుట్రస్ట్లు ఫిట్టింగ్ అయితే అయిపోయినాయి. ఫిట్టింగ్ అనేది ఫారక్ ఒకటి సెట్ చేసుకోవాలి. ఫారక్ కూడా సెట్ చేసేసాను, హ్యాండిల్లా సెట్ చేసేసాను, ఆన్ ఆఫ్ కూడా అయిపోయిందనమాట. ఇంకోటి ఏంటంటే ఇంజన్ కూడా ఫిట్ చేసేసాను. మీకు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇంజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. కూలింగ్ అయితే పెట్టాలి. బండి ఒక్కొక్క పార్ట్స్ అనేది కంప్లీట్గా ఫిట్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంత కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. పెయింట్ సామాన్ అయితే ఇంకా రాలేదు. పెయింట్ సామాన్ వచ్చిన తర్వాత దీనికి ఫైబర్ ఐటమ్ మొత్తం ఫిట్ చేసేస్తే ఒక పని అయితే అయిపోతుంది. ఈ బైక్ గురించి, నా వర్క్ గురించి ఏమైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఫైనల్గా మీరు చూసినట్టయితే బైక్ అయితే రెడీ అయిపోయిందండి. కంప్లీట్గా దీనికి పెయింట్ వర్క్, ఇంజన్ వర్క్, కంప్లీట్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ మొత్తం కంప్లీట్ చేసి అయితే రెడీ అయితే చేసి పెట్టాను. మీరు ఇక్కడ చూడొచ్చు. కస్టమర్ అయితే ఏదైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్ అయితే మేము పూర్తి చేస్తామండి. మీరు ఇక్కడ కంప్లీట్గా చూడొచ్చు. సార్ ఏమన్నారంటే నంబర్ ప్లేట్లతో సహా మీరు కొత్తది వేసి ఇవ్వాలి, ఆల్ ఐటమ్స్ అనేవి మొత్తం కొత్త వేసి ఇవ్వాలని చెప్పారు. ఓకే సార్ అని చెప్పేసి సార్కి అయితే బండికి ఏదైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్ అనేది మొత్తం కంప్లీట్ చేశాను నేను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి మొత్తం బండి అనేది 2007 మోడల్ ఎలా ఉంటుంది అలాగే దీన్ని అయితే తయారైతే చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బైక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ రీస్టోర్ చేసి దీనికైతే మోడిఫికేషన్ అయితే చేశాను అనమాట. ఇంజన్ వర్క్, పెయింట్ వర్క్ అయితే కంప్లీట్ చేశాను. ఈ బైక్ చేయడానికి నాకు 10 నుంచి 11 రోజుల వరకు టైం అయితే పడుతుంది. దీనికి సార్ అయితే ముందు చెప్పాను సార్కి, సార్ ఇట్లా టైం పడుతుందంటే 15 రోజులు అయినా పర్వాలేదమ్మా, కాకపోతే బండి మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వని చెప్పారు. అయితే సార్ అయితే ఫోన్ చేశాను. ఇప్పుడు వచ్చి ఈ బండి అయితే రిసీవ్ అయితే తీసుకుంటారు. ఈ బైక్ గురించి, నా వర్క్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. బైక్ గురించి కానివ్వండి, లేకపోతే ఈ పెయింట్ గురించి, ఇంజన్ వర్క్ గురించి, వీడియో గురించి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చెప్తేనే నాకు అర్థమవుతుంది ఎలా ఉంది అనేది. ఇంకోటి ఏంటంటే మీ ఊరు పేరు కూడా రాసి కామెంట్ చేయండి. నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. మీరు కూడా ఇలా బైక్ రీస్టోర్ చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నంబర్, వాట్సాప్ నెంబర్ అయితే పెడతాను. అక్కడి నుంచి మీరు వాట్సాప్ మెసేజ్ కూడా చేయొచ్చు. కాల్ మాత్రం చేయకండి, ఎందుకంటే నేను కాస్త బిజీగా ఉంటాను. బహుశా మీకు కాల్స్ నేను అటెండ్ చేయకపోవచ్చు. మీరు మాత్రం మెసేజ్ చేయండి, మీ బండి ఫోటోలు పెట్టండి. నేను దాని గురించి
మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. మీకు బైకుల గురించి ఇంకా మోడిఫికేషన్ గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.